నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అసలు ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటాం? ఆడియో లీక్ ఆఫ్ అమెరికా. ఇది ఎవరెవరి మధ్య అంటే ట్రంప్, జేడీ వెన్స్, పీటర్ నావియో. ఎందుకంటే ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా డొనాల్డ్ ట్రంప్ గారు అసలు భారతదేశం అంటే అసలు ఎంత ఇష్టం అంటే మనమైనా రివెంజ్ ఎలా తీసుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఒక ఆడియో లీక్ అయింది. ఆ ఆడియోలో మన ఇండియాని ఏమన్నాడు ఇవన్నీ చూద్దాం. ఈ ఆడియోలో అసలు ఎంతమంది ఉన్నారో మనం ఫస్ట్ ఈ పాయింట్ తెలుసుకుందాం. ఈ ఆడియోలో ముగ్గురున్నారు. అసలు వాళ్ళు ఎవరు అంటే ట్రంప్, జేడీ వెన్స్ అండ్ పీటర్ నావియో అనే ముగ్గురున్నారు. ఏమైంది? మన ఇండియాకి జరగాల్సిన ఒక పెద్ద ట్రేడ్ డీల్ని ఆపేశాడు డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడు? అది కూడా తెలుసుకుందాం. ఎవరంటే ట్రేడ్ క్రూజ్ అంటే ఎవరో మీరు అనుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ గారి పార్టీలో ఉంటాడు. దాని తర్వాత బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు. ఏంటంటే యాంటీ ఇండియా అండ్ సపోర్టెడ్ టు బంగ్లాదేశ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఇంకొక విషయం ఏంటంటే బంగ్లాదేశ్ మేమేదో తోపు అనుకుంటారు. ఎందుకంటే ఈ మధ్య ఇండియాలో ఏదో మనకి ఐసీసీ వరల్డ్ కప్ 2026 T20 వరల్డ్ కప్లో వాళ్ళు మేము రాము, డ్రాబ్యాక్ అవుతాము, దానికి సపోర్ట్ చేసిన పాకిస్తాను ఉన్నాయి. చివరికి మీకు తెలిసిందే కదా, డ్రాబ్యాక్ అయిపోయింది బంగ్లాదేశ్ క్రికెట్ టీం. ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్లో లాస్ట్ 30 రోజుల్లో 18 మంది హిందువులను చంపారు. అసలు చాలా క్రూరంగా చంపేశారు. ఇంకొక విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. ఒక మనిషిని అయితే సజీవం అంటే బతికుండంగానే ఆ మనిషిని పూర్తి చేశారు. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళి ఉన్న మన కొంతమంది భారతదేశీయులు, ఇంకొంతమంది అది ఇది ఉన్నాయి. దాని తర్వాత మనం ఈ వీడియోలో ఇంకోటి తెలుసుకుందాం. అసలు వీడియో లీక్స్ ఏంటి అంటే వీడియోలో ఏమేమి లీక్ అయ్యాయి, దాని తర్వాత ఈ వీడియో వల్ల మన ఇండియాకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేదా ఇవన్నీ చూద్దాం. అసలు ఇప్పుడు ఏం డిస్కస్ చేద్దాం? ఫస్ట్ ఆడియో లీక్. ఇప్పుడు ఏమిటంటే ఇది వింటే మీకు భయం వస్తుంది. ఎలా అంటే గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ ట్రేడ్ క్రూజ్ ఎవరంటే రిపబ్లిక్ పార్టీ, ట్రంప్ ప్రెసిడెంట్. ట్రేడ్ క్రూజ్ అనేవాడు వైస్ ప్రెసిడెంట్. అతడు పార్లమెంట్లో మెంబరే, కానీ ఎప్పుడన్నా అగెనిస్ట్ కూడా చెప్పచ్చు డొనాల్డ్ ట్రంప్ గారికి. ఎలా అంటే ఐ థింక్ సంథింగ్ ఎప్పుడన్నా ఏదన్నా ఒక విషయం నచ్చలేదు డొనాల్డ్ ట్రంప్ గారు అది అప్పుడు అగెనిస్ట్గా కేసు వేయచ్చు. అది రిపబ్లిక్గా ఉన్నప్పుడు జరిగేదే. ఇంకోటి ఏంటంటే ఇది ఆడియో లీకు ఎప్పుడు రిలీజ్ అయిందో మీరు ఒకసారి గమనించవచ్చు. ఇది ఎప్పుడంటే 2025 ఎర్లీస్ అండ్ మిడ్ 2025 ప్రారంభంలో మరి మధ్యలో ఇది జరిగింది. ఈ ఆడియో లీక్ అనేది అది ఎంతసేపు అనుకుంటున్నారు మీరు? ఇది కేవలం 10 నిమిషాలు మాత్రమే. ఇది ట్రంప్ ఎప్పుడు అయితే మనకి అగెనిస్ట్ ఆపరేషన్ సింధూర్ ఆ టైంలో మనకి పాకిస్తాన్ని మనం కలుపుతా అది ఇది అన్నాడు కదా, అప్పుడు దాని తర్వాత దీంట్లో ఒకటి ప్రమోట్ చేశారు. ఏమిటంటే అది ఎవరు? వైస్ ప్రెసిడెంట్ ట్రేడ్ క్రూజ్ యాంటీ ఇజ్రాయిల్ ఫారెన్ పాలసీ. దాని తర్వాత ట్రాఫ్ వేసింది. ట్రాఫ్ అంటే మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్. టారిఫ్ అంటే ఏంటిదంటే మన ట్యాక్స్ లెక్కే గాయస్. అంటే ఇప్పుడు ట్యాక్స్లో సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలంటే ఒక 100 రూపీస్ తీసుకున్నారు, దాని మీద 18% జిఎస్టీ పడింది. 18 రూపీస్ మైనస్ టారిఫ్ అంటే ఎక్స్ట్రా 20 to 30%. ఇప్పుడు ఎలా పెంచుతున్నానంటే మామూలుగా అయితే 5%, 6% ఉండేదాన్ని హ్యూజ్ అమౌంట్లో పెంచేయాలి, ఏదో చేసేయాలి అనుకుంటున్నాను. అది 20% పెంచాలి అనుకోండి గాయస్. 100 - 18 - 20 ఎంత అయింది గాయస్? 100 - 18 82, 82 - 20 62. అంటే 62 రూపీస్ ప్రోడక్ట్ కోసం మనం 100 రూపీస్ పెట్టాలి. దీనిపైన అక్కడ ఉన్న సిటిజన్స్ చాలా చాలా అగెనిస్ట్గా చూపిస్తున్నారు. ఎందుకంటే అది వాళ్ళ 401 అకౌంట్. అసలు 401 అకౌంట్ అంటే ఏమిటంటే ఒకసారి చెప్తా వినండి. ఏంటంటే ఇది అక్కడ ఉన్న అమెరికన్స్ది రిటైర్మెంట్ అయ్యేది అకౌంట్స్. అంటే రిటైర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మంది గవర్నమెంట్ జాబ్ చేసిన తర్వాత రిటైర్డ్ అయిపోయిన 60 years తర్వాత ఉండిద్ది. అంటే వాళ్ళకు కూడా అలా 60 years 70 years వాళ్ళ ప్రకారం ఉండిద్ది. దానికి కూడా ట్యాక్స్ కట్టాలి అంటున్నారు. అన్నప్పుడు 20 to 30% ఎగస్ట్రాగా పడింది. దాని తర్వాత ఈ రికార్డింగ్లో మేజర్ అయిన ఇష్యూ అసలు ఏమిటంటే మనకి ఎండ్లో ఈ 2025లో ఎలక్షన్స్ జరుగుతాయి.
ఎలక్షన్స్ జరిగితే చాలా ఇబ్బంది జరిగిద్ది అన్నాడు టెడ్ క్రూజ్. ఎందుకంటే ఆ రికార్డింగ్లో ఇది మ్యాసివ్ థింగ్. ఎందుకంటే అప్పుడు మన ప్రజలకు ఓటేయరు అని కూడా సంథింగ్ కొన్ని కొన్ని వచ్చాయి. దాని తర్వాత ట్రంప్ పొరపాటున ఇప్పుడు ట్రంప్ సైడు సెనేట్, ఇప్పుడు అప్పర్ సెనేట్, లోయర్ సెనేట్ అని 2 ఉంటాయి. అప్పర్ సెనేట్ అంటే కోర్ట్ ఆర్డర్స్ సంథింగ్. లోయర్ సెనేట్ పంపిస్తే అప్పర్ సెనేట్ సైన్ చేయటం, దాన్ని ప్లాన్ కానీ అప్రూవ్ చేయటం, ఇవన్నీ ఉంటాయి. ఇది ఎక్కడంటే పార్లమెంట్లో ఉండిద్ది. దాని తర్వాత ఇప్పుడు ట్రంప్ సైడ్ ఒక 53 మంత్స్ సెనేట్స్ ఉన్నారు. దాని తర్వాత అదర్స్ 47 మెంబర్స్ ఉన్నారు. అలా ముగ్గురు నలుగురిటి నుంచి అటు వెళ్ళిపోయినా కూడా ట్రంప్ గారు ఓడిపోతారు. ఎలాగంటే ఉంటాడు కానీ పని చేయడు. ఓవర్గా స్పీచ్ ఇచ్చుకొని మాత్రమే పని చేస్తాడు. ఇంకా ఏముండదు గాయస్. దాని తర్వాత పోటీగానే రాకపోతే 3/4 ఓటింగ్ వస్తేనే ప్రెసిడెంట్ అవుతాడు. లేకపోతే ఆయన కింద ఉన్న వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే అదే క్రూజ్ వస్తాడు ఆ ప్లేస్లోకి. అదే గాయస్. తర్వాత కర్స్ ఆడియోలో ఇది కూడా లీక్ అయింది ఫ్రెండ్స్. ఏంటంటే నేను ఇండియాతో డీల్ కుదర్చును, చాలా బ్యాటిల్ చేస్తున్నా అని చెప్పాడు అన్నాడు. అసలు ఇది ఎప్పటి నుంచి మొదలైంది అన్నాడు. ఎప్పుడంటే లిబరేషన్ డే అని వాళ్ళకు ఉండిద్ది. లిబరైజేషన్ అంటే మన వాళ్ళు కాదు వేరే వాళ్ళు అని చూస్తారు. ఎవరెవరు అబ్బాయి జేడీ వెన్స్, దాని తర్వాత పీటర్ నావియో వీళ్ళు ఉన్నారు. దాని తర్వాత కొన్నిసార్లు ట్రంప్ కూడా ఆపాడు అని ఆడియో లీక్లో ఉంది. దాని తర్వాత డానియల్ డేవిస్, ఈయన అసలు ఈయన ఎవరంటే నేవీ ఆఫీసర్, ఈయన యాంటీ ఇజ్రాయిల్ అన్నాడు. దాని తర్వాత ఇజ్రాయిల్ మీద కాదు, ఇరాన్ మీద బాంబులు వేయాలన్నాడు. అసలు ఈ ఆడియో లీకు ఎందుకు ఇంపార్టెంట్? వీళ్ళు ఎలా ఉన్నారంటే పాము పొట్టులో ఉన్నంతసేపు కొట్టదు, బయటకు వస్తే కొడుతుంది అనేటట్టు ఉన్నారు. వీళ్ళు సైలెంట్గా ప్లాన్ చేస్తుండ్రు. ఈ ఆడియో లీక్ వల్ల చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీళ్ళు బయటికి కనిపిస్తున్నారంటే ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నట్టు, కానీ ఇజ్రాయెల్ మీద సపోర్ట్ లేదు. ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్? ఇజ్రాయెల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇజ్రాయెల్ అనేది యాంటీ అయిపోయింది అనుకో, ట్రంప్ ఉండకపోతే వేరే వాళ్ళు వేస్తారు. ఇది ఎటు నుంచి చూసినా ట్రంప్ గారికి బ్యాండే, తప్పదు. ఇండియా ఆడియో లీక్ ఏంటంటే బంగ్లాదేశ్ will make exceeding clear to them what will happen. The European will make exceeding clear of them. One of the thing is Saudi Arabia, different thing. Bangladesh, you can't. Saudi Arabia said Bangladesh Christian content alcoholic. They said 100 pounds trap of the next day. There is the no way of at the coastal source. The United States to put on them allow Bangladesh things on the so there happened a number of times thought they will separate of the army under the hold back army despite of everything happened did not drown or did not open down the parties. బంగ్లాదేశ్ చాలా బాగా హ్యాండిల్ చేసింది ఇండియా ఇలా చేసినప్పుడు. నిజానికి ఇదంతా హసీనా హసీనా బాగా హ్యాండిల్ చేసింది ఇండియాని. అసలు ఇంత దూరం తీసుకొచ్చిందనే కాదు, మిగతా ఇదే సిచ్యువేషన్లో శ్రీలంక కానీ ఉండుంటే అసలు ఇంత దూరం ఫైట్ చేసేది కాదని చాలా వరకు మెచ్చుకున్నారు ఈ సెకండ్ ఆడియో లీక్లో. దాని తర్వాత దీంట్లో ఒక పార్టీ పేరు కూడా చెప్పారు, జిస్మత్-ఈ ఇస్మాయిల్. ఇది నాకు తెలిసి బంగ్లాదేశ్లో ఒక పెద్ద పార్టీ కూడా కాకపోవచ్చు. దాని తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలా బాగా ప్రొటెస్ట్ చేశారు. ఎలా అంటే ఇప్పుడు నేపాల్ మొన్న ప్రొటెస్ట్ చేసింది కదా ఫ్రెండ్స్. ప్రొటెస్ట్ చేసి ఆ సీఎం చాలా అదేంటి డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు. దాని తర్వాత కోఆపరేటివ్గా ఉన్నాడు. అందుకని చెప్పి వీళ్ళే ఒక సీఎంని ఎంపిక చేశారు. అతనే యూనస్. కానీ యూనస్ అనేవాడు చాలా దారుణంగా ఉన్నాడు. హసీనానే చాలా వరకు నయం. ఎందుకంటే హసీనా అట్లీస్ట్ మన ట్రంప్ కానీ వీరిని దాని తర్వాత నరేంద్ర మోడీ కానీ కొద్దిగా కూల్ చేసి ఎలాగలా బాగా హ్యాండిల్ చేసింది. కానీ యూనస్ మాత్రం అంతేం లేదు. మీరు బాగా గమనిస్తే బీసీబీ అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వాళ్ళు క్రికెట్ బోర్డు చాలా మూర్ఖంగా వెళ్ళిపోయారు. ఏదో శ్రీలంకలో పెట్టండి, లేకపోతే మేము వెళ్ళిపోతాం అది అన్నారు. దాని తర్వాత ఈ జిస్మత్-జీ అనేది చాలా పెద్ద పార్టీ కూడా కాదు. దాన్ని ఎందుకో వాళ్ళు పెద్ద పార్టీ అనుకున్నారు. దాని తర్వాత స్టూడెంట్స్ని యూనస్ అనే వ్యక్తి స్టూడెంట్స్ని బాగా వాడుకున్నాడు. మీరు బాగా